నా రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి హైప్ చేసి కామెంట్ చేసి స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట. ఇట్లా యాక్చువల్లీ ఇంతకుముందు ఇది ట్రాన్స్పరెంట్ ఉండేది. నేను ఆ ట్రాన్స్పరెంట్ దానికి అన్న వాళ్ళు ఇలా వాల్ పేపర్ లాగా యాడ్ చేశారు. అండ్ దెన్ లోపలికి ఎంటర్ అయితే బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది నన్ను అకామిడేషన్ గురించి అడుగుతున్నారు. ఆర్ లైక్ మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయినా, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అవ్వాలనుకున్నా, ఆర్ ఎల్స్ అబ్రాడ్లో ఉండి మీరు ఒక రూమ్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటూ ఒక మంచి అకామిడేషన్ కోసం చూస్తూ ఉంటే కనుక ఈ వీడియో మీకోసమే. అదే యాంబర్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ యాంబర్ ప్లాట్ఫామ్ కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీరు డైరెక్ట్ గా ఆ లింక్ ని క్లిక్ చేయగానే యాంబర్ ప్లాట్ఫామ్ లోకి వెళ్తారు. ఇందులో 20,000 ప్రాపర్టీస్ వరకు ఉంటాయి, ఓవర్ 20 కంట్రీస్ వరకు. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మీ లొకేషన్కి తగ్గట్టుగా, మీ యూనివర్సిటీకి తగ్గట్టుగా అక్కడ జస్ట్ ఆ ఫిల్టర్ యాడ్ చేసి మీరు సెర్చ్ చేస్తే మీ చుట్టుపక్కల ఉన్న అకామిడేషన్స్ అని చూపిస్తుంది. లైక్ యూనివర్సిటీకి వాకబుల్ డిస్టెన్స్ లోనే మీరు ఎత్తుకోవచ్చు. ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి. వన్స్ మీరు చూసి మీకు ఓకే అనుకున్న తర్వాత మీరు అక్కడే రూమ్ టూర్ అనేది కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు చూసుకొని ఆ ఫ్లాట్ అనేది ఓకే చేస్తే వెంటనే పేపర్ వర్క్ అని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అకామిడేషన్స్. 24/7 మీకు సపోర్ట్ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మీకు ఒకవేళ ఒక మంచి అకామిడేషన్ కోసం చూస్తూ ఉంటే కనుక అబ్రాడ్లో ఇప్పుడే యాంబర్ ప్లాట్ఫామ్ చెక్ చేసేయండి. లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వాల్ అంతా ఇలా ఇలా ప్లెయిన్ ఉంది, ఒక టేబుల్. సో అది ప్రమోషన్కి పికిల్స్ అండ్ పుల్ల వస్తే అవి వీడియో తీసి అక్కడ వదిలేసాం అనమాట. ఇక్కడ బట్టలు ఆరేసాము, లాండ్రీ అండ్ ప్యాకేజింగ్కి ఇట్లా మొత్తం ఇలా చిందరవందరగా ఉందన్నమాట. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే కబోర్డ్ అనమాట. డ్రెస్సింగ్కి ఇస్తారు కదా, ఇక్కడంతా షెల్ఫ్లు ఉండవు మనకిలాగా. ఇలా ఒక రాడ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆ కార్నర్కి, ఆ హోల్స్ దగ్గరికి ఇలా రాడ్ ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా ఇట్లా బట్టల దానికి ఎలా తీస్తాం అనమాట. హ్యాంగర్స్ పెట్టి మీకు చూపిస్తాను అక్కడ. లైక్ ఇప్పుడు ఇది ఒక వార్డ్రోబ్ ఉందా, ఇట్లా షెల్ఫ్లు ఉండవు, ఇలా వార్డ్రోబ్ ఉంటే హ్యాంగర్స్కి తగిలించుకోవాలి. సేమ్ వే ఇది కూడా ఒక వార్డ్రోబ్. ఈ రూమ్కి వచ్చిన ఇది ఒక సింగిల్ రూమ్. ఈ రూమ్కి ఇదంతా ఒక రూము, దీనికి ఇది ఒక వార్డ్రోబ్. సో ఇది వార్డ్రోబ్. యాక్చువల్లీ వార్డ్రోబ్లో ఆ రాడ్ బీకిచ్చేసి ఇక్కడ ఒక సింగిల్ బెడ్ వేసాను అనమాట. దీన్ని బెడ్రూమ్లో మార్చాను. అంత వేస్ట్ గైస్, నేను రిమూవ్ చేయాల్సిన వేస్ట్ ఇదంతా నా రూమ్లో. చూడండి ఎంత వేస్ట్ ఉందో. ఈ వేస్ట్ అంతా ఇప్పుడు రిమూవ్ చేయాలి. సో ప్రజెంట్ రూమ్ కండిషన్ అయితే ఇలా ఉందన్నమాట. చెప్పాను కదా, యాక్చువల్లీ అక్కడ కనపడేది వార్డ్రోబ్. ఆ వార్డ్రోబ్ని ఆ రాడ్ తీసేసి బెడ్రూమ్ లా చేసుకున్నాను అనమాట. బెడ్ ఇక్కడ హాల్లో వేస్తే అడ్డంగా ఉండకూడదని. యాక్చువల్లీ నేను 4-5 days నుంచి మంచిగా రెడీ అయ్యి చేద్దామని, బట్ అవ్వట్లేదు. ఈరోజు ఎలా చేయాలని డిసైడ్ అయ్యి. సో పని చేసేటప్పుడు ఇలానే ఉంటారు కాబట్టి గెటప్ డోంట్ మైండ్. మీకు ఎట్లా మేక్ ఓవర్ చేస్తున్నాను, దేన్ని ఏ ప్లేస్ ఎలా మారుస్తాను ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు వార్డ్రోబ్ని అక్కడ బట్టలు పెట్టుకోవడానికి ఇచ్చిన వార్డ్రోబ్ని ఆ రాడ్ తీసేసి ఒక సింగిల్ బెడ్ వేసి దాన్ని బెడ్రూమ్లో చేశాను. నాకు ఇచ్చిన ఒక రూమ్నే నేను పార్టీషన్స్ చేసుకున్నాను. ఒకటి బెడ్రూము, ఇంకోవైపు ఆఫీస్లో పెట్టుకున్నాము, ఒకవైపు నేను రెడీ అవ్వడానికి, అండ్ ఇంకోవైపు బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకున్నాం వీడియోస్ తీయడానికి. అంటే డ్రెస్సింగ్ ఏరియా, బెడ్రూమ్, వర్కింగ్ ఏరియా, అట్లాగా అంతా ఒక్క రూమ్నే, నాకున్న ఒక రూమ్నే నేను పార్టీషన్స్ చేసుకున్నాను అనమాట. సో ఎలా పార్టీషన్ చేశాను, ఎట్లా మేకౌట్ చేస్తాను, సో ఇలా ఉన్నదాన్ని ఎలా మారుస్తున్నాను, నా దగ్గర ఉన్న అంటే ఎక్కువ బడ్జెట్ ఏం కొనకుండా ఉన్న వాటితోనే ఎట్లా చేంజ్ చేసాము అనేది చూసేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇవన్నీ కార్డ్బోర్డ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఆర్డర్స్కి అప్పటికప్పుడు లేట్ అవుతుందని చెప్పి. సో ఆర్డర్స్ ఎక్కువగానే వస్తున్నాయి, సో ముందే సెట్ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ ఇక్కడ పెడితే ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ అయింది కాబట్టి సో నేను బయటకి షిఫ్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ బయట కబోర్డ్లో లాస్ట్ 2 ఎంటీ అనమాట. అవి అందులో పెద్దగా ఏం లేవు. సో క్యారీ బ్యాగ్స్ అవన్నీ అవి తీసేసి ఆ 2 ప్లేసెస్లోకి ఇవి షిఫ్ట్ చేస్తే నాకు ఇదంతా స్పేస్ వస్తుంది. ఇక్కడ క్లియర్ అయితే నెక్స్ట్ 1 by 1 ఆలోచిద్దాం. యాక్చువల్లీ నేను బ్లాంక్గా ఉన్నాను అనమాట. ఎక్కడ ఏంటి ఎలా సర్దాలో నాకు ఐడియా లేదు. సో ఐ డోంట్ నో, చేస్తూ మాట్లాడుకుందాం. నాకు ఏం అర్థం కావట్లేదు దీన్ని ఎలా మార్చాలి, ఎలా మేకప్ చేయాలి. ఇలా అయితే ఉంచకూడదని అర్థమైంది. చాలా పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట. సో లెట్స్ చేంజ్ ఎవ్రీథింగ్. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఇటు నుంచి ఏం మొదలు పెట్టి ఎట్లా చేయాలో. చాలా ప్లాన్స్ ఉన్నాయి కానీ నాకు ఏం అర్థం కావట్లేదు గైస్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో ఓకే, మనం ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఏం అర్థం కానప్పుడు ఎవరైనా మీరు ఏం చేయాలి అంటే, సో మనకున్న టాస్క్ అంతా ఒకేసారి ముందు పెట్టుకొని క్లమ్జీగా ఫీల్ అయిపోకుండా ఫస్ట్ మనకున్న టాస్క్ అంతా
పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం కొంచెంగా స్టార్ట్ చేద్దాం. అలా మనకు ఒక చేస్తూ ఉంటే ఐడియాస్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ ఈ వాల్ దగ్గరనే స్టార్ట్ చేద్దాం. ఈ వాల్కి లైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ వాల్కి ఫొటోస్ పెడితే ఏమైనా లైక్ ఫొటోస్ దిగాలన్నా వీడియోస్ దిగాలన్నా బ్యాక్ డ్రాప్గా బాగుంటుంది కదా, అలా పెడదాము. అండ్ అక్కడ ఒక ఫ్రేమ్స్ ఉన్నాయి, ఒక 3 మన సిల్వర్ ప్లే బటన్ కానీ, అండ్ దెన్ కీర్తి ఇచ్చిన సర్టిఫికెట్ అండ్ స్టార్ రికగ్నైజేషన్ అవన్నీ. ఆ ఫ్రేమ్స్ ఇలా పెడదామా స్టెప్స్ అనుకున్నా. మళ్ళీ ఏమో నాకు అంత బాగా అనిపించట్లేదు. లైక్ ఈ వాల్ కంటే ఇంట్లోకి ఇటు నుంచి వస్తారు కదా, ఇలా రాగానే ఇలా స్టెప్స్గా ఉంటే ఇలా 3 స్టెప్స్గా పెడదాము. సో అక్కడ ఫొటోస్ ఇలా హార్ట్ షేప్లో పెడదాము అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ 3 స్టెప్స్గా ఇలా పెడితే ఇక్కడ కవిర్తి లోగో పెట్టుకోవచ్చు కదా. లైక్ మనం ఎప్పుడైనా ప్యాకింగ్ అవి చేస్తున్నప్పుడు, బిజినెస్కి సంబంధించిన వీడియోస్ తీసినప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా కనిపిస్తుంది కదా. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ ఈ వాల్కి చేద్దాము. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. సో ఇక్కడ కీర్తి ఇచ్చిన ఫ్రెండ్షిప్ది బాండ్ పెట్టాలన్నమాట. లైక్ ఇది మా ఫ్రెండ్షిప్కి సంబంధించింది. అండ్ ఇక్కడ మధ్యలో సిల్వర్ ప్లే బటన్ పెడతాను, ఆ టాప్లో స్టార్ రికగ్నైజేషన్ పెడతాను. సో అవి పెట్టడానికి నా దగ్గర నేను ఇవి ఆర్డర్ చేశాను అనమాట ఆన్లైన్లో. మీకు కావాలంటే నేను ట్యాగ్ కోడ్స్లో పెట్టాను, తీసుకోండి. ఇవేంటంటే స్టిక్ ఆన్ హ్యార్ హుక్స్ అనమాట. గోడకి మీకు తెలిసే కదా, ఇలా స్టిక్ చేస్తూ ఉండిపోతాయి. సో ఇవి చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇవి స్టిక్ చేసేసి ఆ ఫ్రేమ్స్ పెడదాము. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది అని. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కవిత్తి లోగో పెడదాం. 2 years కష్టం గైస్. ఫైనల్లీ బట్ నా దగ్గర ప్రజెంట్ ఈ 3 ఫ్రేమ్స్ ఉన్నాయి. 3 కూడా నాకు మంచి వాల్యుబులే, ద మోస్ట్ వాల్యుబుల్. అండ్ దెన్ సో 3 కూడా నాకు బాగా ఇంపార్టెంట్ థింగ్స్ కాబట్టి నా దగ్గర ఉన్న ఈ 3 ఫ్రేమ్స్ ఇలా ఈ వాల్కి ఫిక్స్ చేశాను. ఇది రేడియం లైట్స్ గైస్. 10 pounds పెట్టి కొనుక్కొచ్చేది తెలుసా. 10 pounds అమ్మ సాయిరం పని చేయకపోతే నాకు మామూలుగా ఉండదు, బిల్లు కూడా పడేసాను. నా ప్లాన్ ఏంటంటే ఎందుకు అనేది మైండ్లో ఫిక్స్ అయి తీసుకురాలేదు. మేకోవర్ చేసే టైంలో లైటింగ్ ఉపయోగపడుతుంది. లైక్ ఇవి ఏంటంటే కలర్స్ చేంజ్ అవుతాయి, కొంచెం వీడియోకి లైటింగ్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అనుకున్నా. బట్ తెచ్చిన తర్వాత నాకేమనిపించింది అంటే, సో ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇక్కడ కవిత్తి అని చెప్పి ఈ రేడియం లైట్స్తో ఇలా పెడదాము అనుకుంటున్నా. సో సరిపోయిందో లేదో తెలియదు. లెంత్ సరిపోతే వీటిని ఇక్కడ సెట్ చేద్దాం, ఆర్ ఎల్స్ విల్ సీ. ఇలా వచ్చింది మొత్తం. ఇది ఎన్ని మీటర్స్? 5 meters అనుకుంటా గైస్. లైట్ ఆన్ అయింది గైస్. సో ఇవి కలర్స్ మాత్రమే చూద్దాం. లెట్స్ సీ. ఇది ఫ్లాష్ స్ట్రోక్ ఇవి పెట్టుకొని రీల్స్ చేస్తే బాగుంటుంది కదా, కలర్స్ మారుతా ఉంటుంది తీసుకోవాలి. ఆ లైటింగ్ ఇంకా ఏం చేయాలి అర్థం కదా, లాస్ట్లో ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ వాల్కి నేను ఫొటోస్ అంటిద్దాం అనుకుంటున్నా గైస్. ఐ మీన్ ఈ డోర్స్కి. ఇక్కడ బ్యాక్ డ్రాప్ వీడియోస్ చేయొచ్చు కదా, ఏమైనా డాన్స్ వీడియోస్ అట్లా. కానీ నాకు ఇక్కడ ఫొటోస్ ఏ షేప్లో ఎట్లా అర్థం కావట్లేదు. ఇట్లా హార్ట్ షేప్ పెడితే బాగుంటుందా, లేకపోతే అసలు ఎట్లా పెట్టాలి నాకేం అర్థం కావట్లేదు. యా గైస్, ఫైనల్లీ ఐ ఫౌండ్ ఏ డిజైన్. లాస్ట్ టైం పెట్టిన ఫొటోస్ వాల్ డెకర్ వీడియో కింద కామెంట్స్ పెట్టారు కదా, అక్క హార్ట్ షేప్లో పెట్టి బాగుంటుందని. మీ కామెంట్స్ చూసి ఫైనల్లీ హార్ట్ షేపే ఫైనల్ చేస్తాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏదో ప్రయోగం చేస్తున్నాను గైస్. అవుట్పుట్ ఎలా ఉండిద్దో తెలీదు. హోప్ ఫర్ ద బెస్ట్. హోప్ బాగానే ఉండిద్ది అనుకుంటా. అంటిస్తా ఉంటే కొంచెం నమ్మకం వస్తుంది గైస్. అయిపోయింది గైస్. ఎలా ఉంది? నా గుండె పెద్దదైంది. ఇలా అంటే ఫొటోస్ ఇంకా ప్రియం ఇది అటు ఇటు కాకుండా, సో ఇలా మేనేజ్ చేస్తాను అనమాట. బాగుంది కదా. ఇలా వదిలేస్తే ఏదో మిస్సింగ్ కదా, ఫిల్ చేద్దాం. ఇప్పుడు ఇవి పెట్టి లుక్ ఫినిష్ చేద్దాం గైస్. సో ఫైనల్లీ ఇప్పుడు కూడా చూపించాను. 3, 2, 1 హియర్ వి గో. ఎలా ఉంది? నా బెడ్రూమ్లోకి డోర్ గైస్. మన మేకోవర్లో Day 2 అనమాట. Day 1 చాలా నైట్ అయిపోయింది. సో నిన్న మొత్తం అవ్వలేదు, చాలా మిడ్ నైట్ అయిపోవడం వల్ల వదిలేసాం. దట్టు నాకు బెడ్రూమ్ చేసుకున్నాం కదా, వార్డ్రోబ్ని బెడ్రూమ్గా మార్చాం కదా, అక్కడ ఒక చిన్న షెల్ఫ్ కావాలి. సో దానికోసం అని చెప్పి ఐకియాకి వచ్చాను ఇప్పుడు. సో ఐకియాలో నా మైండ్లో ఒకటి ఉండే యాక్చువల్లీ, ల్యాంప్ టైప్ లైక్ షెల్ఫ్స్ కింద పెద్దగా వచ్చి పైకి చిన్నగా వస్తాయి, ఒక కోన్ షేప్లో. ఆ టైప్లో కావాలని మొత్తం 2-3 సార్లు ఐకియా అంత రౌండ్ వేసే, కానీ నాకు కావాల్సిన టైప్లో దొరకలేదు.
ఉన్న దానిలో ఒకటి అడ్జస్ట్ అయ్యి తీసుకెళ్తున్నాను. అంటే అక్కడ స్పేస్ చాలా తక్కువ ఉంది. వార్డ్రోబ్లో బెడ్డే ఫిట్ అవ్వదు అనుకున్నాం, ఫిట్ అయింది. కొంచెం చిన్న స్పేస్ ఉంది. ఆ చిన్న స్పేస్ని ఒక షెల్ఫ్ లాగా ఏదైనా పెట్టుకుంటే నాకు నైట్ టైం పడుకునేటప్పుడు ఏమైనా బుక్స్ కానీ వాటర్ కానీ లైక్ ఫోన్ ఇలా హ్యాండీ థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక చిన్న షెల్ఫ్ కావాలని చెప్పి ఒక చిన్న తీసుకున్నాం. మరి అది అక్కడ ఫిట్ అయ్యిద్దో లేదో తెలీదు. సో వెళ్ళి చూద్దాం. సో యాక్చువల్లీ ఇది డోర్ ఇలా క్లోజ్ చేస్తాము. ఈ డోర్కి అంతకుముందు ఇది ట్రాన్స్పరెంట్ ఉండేదని చెప్పాను కదా, దీనికి ఒక వాల్ పేపర్ లాగా అంటించారు బ్యాక్ సైడ్. నా దగ్గర అంతకుముందు పాత ఇంటికి హోమ్ అని పెట్టా కదా, అది ఇప్పుడు ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం. మన హోమ్ రెడీ. మొత్తం అంతా అయిపోయిన తర్వాత డెకరేషన్ అంతా దేనికన్నా మీకు చూపిస్తా, బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది. నౌ కమింగ్ టు దిస్ వన్ ఆఫ్ మేజర్ పార్ట్ అనమాట. ఎలా ఉంది చూడండి. ఈ టేబుల్ని కొంచెం ఆఫీస్ డెస్క్ లాగా ప్రాపర్గా సెట్ చేద్దాం. ర్యాక్స్ కూడా అన్ని ఖాళీగా ఉన్నాయి, ఏం వాడలేదు తెచ్చిన దగ్గర నుంచి. బుద్ధుడు గైస్. అలా నా దగ్గర ఆల్రెడీ ఉన్న థింగ్స్ అన్ని టేబుల్ మీద ప్లేస్ చేస్తున్నాను. ఏమేమి నాకు టేబుల్ మీద కావాలో అవి మొత్తం అయిపోయాక చూపిస్తాను. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. రియల్ ప్లాంట్స్ గైస్, క్యూట్గా ఉన్నాయి. ఇది ఇట్లా ట్యాప్ చేస్తే కలర్ మారుతుంది. అయ్యో పరుగు పోయింది, అందరి ముందు పరుగు పోయింది. ఈ ఎప్పటికైతుందో ఈ ఆర్గనైజేషన్ నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ ఆర్గనైజింగ్, మేక్ ఓవర్. ఇన్ని రోజు పోస్ట్పోన్ ఉంది. ఏదో ఏముంది అనుకున్నా కానీ చిన్నదైనా ఎంత టైం టేకింగ్ అంటే బాబోయ్ చాలా టైం పట్టేస్తుంది. రోజుకు కొంచెం అవుతుంది. బట్ ఈరోజు ఫినిష్ చేస్తాం. ఇదే మాట 3 రోజుల నుంచి ఈరోజు సర్దేద్దాం. యాక్చువల్లీ నిన్న చెప్పాను కదా సర్దే టైంకి అవి లేక ఐకేకి వెళ్ళి తీసుకొచ్చామని. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ వండుకొని తినేసరికి మిడ్ నైట్ అయిపోయింది. సో పడుకుని పోయాను. ఇంకా నేను చదవడానికి కావాలా. ఇప్పుడు ఐకేలో యాక్చువల్లీ దాంతోపాటు ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది ఎందుకంటే ఇక్కడ రోజు నేను రెడీ అయ్యే స్టఫ్ అంతా ఉంటుంది. ఇదంతా స్పేస్ నాకు ఇక్కడ సరిపోవట్లేదు. దీనికి కబోర్డ్స్ కూడా లేవు అనమాట, అంత మంచిగా కనిపించట్లేదు. మెయిన్ నాకు స్పేస్ అన్నీ ఒక చోట సరిపోక అన్నీ ఇరికిరిక ఉంటుంది. చూడండి ఇట్లా పిచ్చిగా ఉంటుంది అనమాట. సో దాన్ని ఇప్పుడు మనం కొంచెం ఇది పెడితే కాస్త స్పేస్ వస్తుంది పట్టుగా. ఎస్ పర్ఫెక్ట్. మన గార్డెన్ సరిపోకపోవడమా. సో ఇప్పుడు ఇది ఇలా వస్తాం అనమాట. చూపిస్తాను గైస్. అసలు మనం తెచ్చింది తెలియకుండా ఏదో అజ్యూమ్ చేసుకొని తెచ్చింది. పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇంత ఎగ్జాక్ట్గా సరిపోయిందంటే కరెక్ట్గా ఇంత వెంట్రుకు దూరే గ్యాప్ కూడా అంత కరెక్ట్గా ఫిట్ అయింది. ఇప్పుడు దీనిపైన మంచిగా ఆర్గనైజ్ చేసేద్దాం. ఇది ఇంకా సర్దేది ఏం లేదు గైస్, బికాస్ పైన దేవుడిది సెట్ చేసేసాను. పూజకి అంటే దేవుడి పైన ఇంకేం పెట్టకూడదు అంటారు కదా పరువు. సో అందుకని పై ర్యాక్లో దేవుడిని పెట్టేసాను. ఇంక దానిపైన ఏం ఉండదు కాబట్టి ఇక్కడ మొత్తం నేను రెడీ అయ్యేది మేకప్ ప్రోడక్ట్స్ ఇక్కడ పెట్టాను. ఇవి నైట్ స్కిన్ కేర్, ఇది డే స్కిన్ కేర్, ఇవి డైలీ వేర్ చైన్ ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా డైలీ డ్రెస్కి తగ్గట్టు అవి ఇవన్నీ ఇక్కడ పెట్టాను. రబ్బర్ బ్యాండ్స్, వాచెస్ అట్లా ఇదంతా కూడా ఇట్లా సెట్ చేశాను. ఇంకా కింద రేర్గా వాడే చైన్స్ అలాంటివి, దాని కింద ఇంకా జ్యువెలరీ, దాని కింద ఇంకా ఎలక్ట్రానిక్స్ లైక్ హెయిర్ డ్రైయర్ అలాంటివి అనమాట, రేర్గా యూజ్ చేసేవి. అట్లా దానికి యూసేజ్ని బట్టి మనకి లైక్ కంఫర్ట్ లుక్స్ కంటే కూడా చూడడానికి బాగుండడం ఎంత ఇంపార్టెంటో మనకి వాడుకోవడానికి కంఫర్ట్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి నాకు వీలైనంత హ్యాండీగా యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా అన్నీ పెట్టుకొని మీన్ వైల్ కొంచెం చూడగానే ఆర్గనైజ్డ్గా లుకింగ్ గుడ్ ఉండేలాగా ఇలా సర్దేసుకున్నాను అనమాట. ఇది మరీ నెట్వర్క్ మరీ క్లమ్జీగా ఉంది. యాక్చువల్లీ నాకు నేను సర్ది నేను నచ్చలేదు గైస్, ఏదో వెలితిగా అనిపించింది. సో ఫోటో ఫ్రేమ్స్ పెట్టి టేబుల్ మీద మంచిగా అనిపిస్తుంది కదా, మార్నింగ్ లేవగానే వర్క్ చేసేటప్పుడు నా కళ్ళెదురుంటే మంచిగా కనపడుతుంది కాబట్టి. సో రీఆర్గనైజ్. ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు కానీ ఇప్పుడు బాగుంది కదా, మంచిగా దేవుళ్ళు, అమ్మ నాన్న చెల్లి కీర్తి బుక్స్, ఇవన్నీ రియల్ ప్లాంట్స్ తెలుసా, క్యూట్ ఉన్నాయి కదా. బుద్ధుళ్ళు ఇద్దరు, లాఫింగ్ బుద్ధ ఫర్ వెల్త్, ఈ బుజ్జి లాఫింగ్ బుద్ధ ఫర్ పీస్, మై ఫేవరెట్ బాబా. సో ఇది ఓవరాల్ లుక్. సో నౌ మూవ్ ఇన్ టు ద బెడ్రూమ్. నాకు ఇది మొదలెట్టాలంటే అర్థం కాక వదిలేసాను. ప్రస్తుతానికి ఇలా ఉంది, దీన్ని మనం మార్చాలన్నమాట. యాక్చువల్ చెప్పాగా ఇది వార్డ్రోబ్, బట్టలు పెట్టుకోవాల్సిన దానిలో బెడ్డే పట్టదు అనుకున్నాం, బెడ్ పెట్టించాం. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఏమైనా థింగ్స్ పెట్టాలంటే వాటర్ బాటిల్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ ఇలా కింద పడేస్తున్నాను అనమాట, వాడుకున్నాక నైట్ ఫోను. సో నేను ఇక్కడ ఒక చిన్న
క్యూట్ ఏదైనా ఒక షెల్ఫ్ లాగా పెట్టుకుందాం అన్న. యాక్చువల్లీ ఇట్లా కావాలి ఐకియాలో, నేను అనుకున్నా అంత హైట్లో, బట్ అది దొరకలేదు. సో ఒక ల్యాంప్ అయితే ఆల్రెడీ ముందే తెచ్చి పెట్టుకున్నా, లైటింగ్ ఉండాలి కాబట్టి. ఇవన్నీ క్లోజ్ చేసిన తర్వాత డోర్స్ లోపలంతా చీకటి లోకం అయిపోతుంది, అందుకని ఒక ల్యాంప్ అయితే ముందే తెచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు అక్కడ ఒక టేబుల్ పెడదాం. సో తెచ్చింది ఇదే అనమాట. ఇదే ఎంత పెద్దగా అక్కడ పట్టిద్దో లేదో తెలియదు. ఇది మొత్తం సెటప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, ఇలా పెద్దగా 4 racks. ఫస్ట్ రిమూవ్ దిస్ ల్యాంప్. హోప్ఫుల్లీ పట్టాలి లైట్. ఇది నా ల్యాంప్ గైస్. తేడా బాగుంది కదా నైట్ బుక్స్ చదువుకోవడానికి. బుక్స్ ఎంత కటింగ్ ఇస్తాను చూస్తా, ఎన్ని పుస్తకాలు చదువుతున్నా. ఎంత పెద్దగా వచ్చిందో, ఎంత ముద్ద వస్తుందో, భలేగా ఉంది. ఇప్పుడు ఇది సరిపోకపోతే భలే ఉండిద్ది. దా చూద్దాం. ఇక్కడ ఎంత కొంచెం స్పేస్ ఉందో చూడండి, కనబడుతుందా మీకు అసలు? అది గుదుగు ఆ కొంచెం స్పేస్లో పెట్టాలి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఎంత భయపడ్డాను. ఆ కొంచెం స్పేస్లో పెట్టాలి కావాలి, కొంచెం స్పేస్లో గుడ్డది పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని ఏడ పెట్టాలి? ల్యాంప్ అటు పెట్టేసారు. ఇది ఎలా కావాలంటే అలా ట్విస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూసారా, హారిజంటల్ వెర్టికల్ పెట్టాను. అది హైట్ ఇబ్బంది అయితే అనుకున్నా. పర్ఫెక్ట్. నాకు ఎలా అయితే నా ఇమాజినేషన్ లో ఇంత హైట్ లో ఇలా అంటే యాక్సెసిబిలిటీ ఇలా ఉండాలి కదా, అందాలి కదా. అదే అది కింద ఉంటే ప్రతిసారి ఆ బొక్కలో నేను దూరి చేయలేను కదా. ఇది ఇట్లా ఉంటే చక్కగా ఇది 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 అన్ని బాబా బాబా ఎంత పర్ఫెక్ట్ గా సరిపోయిందంటే ఐఎమ్ ఇంప్రెస్డ్. నౌ లెట్స్ రీఆర్గనైజ్ దిస్. బెడ్రూమ్ కదా అసలు, ఇది క్లోజ్డ్. రియల్ ప్లాంట్స్ పెడదాం, ఆక్సిజన్ మంచిగా ఉంటుంది. ఇది బయట పెడతా. యాక్చువల్లీ నేను ఒకటి కొన్నాను అనమాట, గ్లాస్ది. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. దీనిపైన మనం కావ్యం మీ ఇంటి తెలుగమ్మాయి వల్ల ఎందుకు కొన్నాను అనమాట. ఇది దీన్ని చక్కగా రోజు ఏ షెడ్యూల్ని బట్టి 10 ఫోన్లు పెట్టుకున్నా. సో ఏ రోజుకి ఆ రోజు మంచిగా ఆ రోజు ప్రోగ్రామ్ రాసుకోవచ్చు అని. ఇది ఇప్పుడు బెడ్రూమ్లో పెడితే బాగుంటుందా, బయట టేబుల్ మీద పెడితే బాగుంటుందా? ఎలాగో బుక్స్ ఇక్కడ తెచ్చేస్తారో, ఇది బయట టేబుల్ మీద పెడదాం. సో లెట్స్ ఆర్గనైజ్ దిస్ క్యూట్ ప్లాంట్. ఫస్ట్ ఐ ప్లేస్ దిస్ టాప్. ఒక చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుందా? దెన్ బుక్స్ పెట్టుకుంటాం, చదివి పెట్టడానికి ఈజీ ఉంటుంది. వాటర్ బాటిల్ పైన పెడతాం. స్పెట్స్ గైస్, నైట్ టైం ఎడిటింగ్ చేస్తాను కాబట్టి స్పెట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ డైలీ నైట్ సీడ్స్ నానబెట్టుకుంటా కదా, దానికోసం కప్ అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటే బద్దకిచ్చి నైట్ నానబెట్టేట. పడుకునే ముందు ఎదురుగుంటే నానబెట్టుకోవాలి అని గుర్తొస్తుంది అనమాట. సో కంపల్సరీ వాటర్ ఇలాంటి మ్యాండేటరీ కళ్ళకి ఎదురు పెట్టుకుంటే మనకు గుర్తొస్తుంది, లేదంటే మనకున్న బద్దకానికి మనం వచ్చేయం అనమాట. ఇప్పుడు రోజు పుట్టినప్పుడు గుర్తొస్తుంది. అండ్ దెన్ సీడ్స్, చియా సీడ్స్, సబ్జా, పెన్, క్యాండిల్స్. మంచి స్మెల్ వస్తాయి గాయ్స్ ఈ క్యాండిల్స్. సో ఇంకా నైట్ క్రీమ్స్, ఫేస్, స్కిన్ మాయిశ్చరైజర్, కాళ్ళకి చేతులకి ఇలాంటివన్నీ మనం రాసుకొని ఇంకా కిందకి నడవకూడదు కదా, పడుకునే ముందు రాసుకుంటాం. సో అవన్నీ ఇక్కడ అడుగు ర్యాక్లో పెట్టేస్తాం అన్నమాట. సెట్ ఎలా ఉంది? క్యూట్ కదా. దీన్ని కొంచెం ఎస్థెటిక్గా మారుతాం. వెయిట్, ఈ బుక్స్ డైరీ అండ్ రోజు ఈ మధ్య ఫైనాన్స్ అర్థం కాదు, డబ్బులు ఎటు నుంచి వచ్చి ఎట్టుపోతున్నాయో. సో అవి లెక్కలు రాసుకోవడానికి అనమాట. ఎడ పెట్టినా కింద పెడతాం. సో మన ర్యాక్ రెడీ. పైన ప్లాంట్, క్యాండిల్స్ పెట్టాను, కింద బుక్స్ అండ్ దాని కింద సీడ్స్ నైట్ నానబెట్టుకోవడానికి, దాని కింద మాయిశ్చరైజర్, వాటర్ అవన్నీ పెట్టాను. ఇంకా గ్యాప్ అసలు అందులో హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకున్నాను అనమాట. సో కార్నర్ అయితే సెటప్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వాల్ ఇది సెట్ చేయాలి. బెడ్ కూడా నీట్గా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ లైట్స్ పెడదాం అనుకుంటున్నా.
పెట్టాక చూపిస్తా ఎలా ఉందో. ఇలా ఉండేది గైస్ లోపలికి రాగానే. బాగుందా? డూ లెట్ మీ ఇన్ ద కామెంట్స్. మనకి టేబుల్ రెడీ అయింది. అండ్ ఇది మొన్న బర్త్డే గీత ఇచ్చింది కదా వాల్ డెకర్. కొంచెం చిన్న ఎంటీ స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఇలా ఈ వాల్ది పెడదాం అనుకుంటున్నా హ్యాంగర్. లెట్స్ సీ. అక్కడికంటే ఎందుకో ఇక్కడ పెడితే బాగుండదు వచ్చింది. అక్కడ పక్కన టేబుల్ ఉంది కదా, అది టేబుల్ హెవీ అయిపోయింది, ఇది చిన్నది అయిపోయింది. సో ఇది సింగిల్ కొంచెం స్పేస్లో బాగుంది కదా క్యూట్గా. మిగిలిందల్లా మెయిన్ పార్ట్ ఇది ఒక్కటే గైస్. ఇది క్లియర్ చేయాలి. యాక్చువల్ నేను ఇది కొనుక్కుంది ఎందుకంటే మంచిగా ఈవినింగ్ టైం కాఫీ టీ పెట్టుకొని దీని మీద కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తే తాగుదాం. కొంచెం స్నాక్స్ అవన్నీ ఈ ర్యాక్లో ఇక్కడ పెట్టుకుందాము హ్యాండీగా ఉండడానికి అన్నట్టు. అంటే కూర్చోడానికి ఎవరైనా వచ్చినా ఏం లేవన్నమాట. సో అందుకోసమని అది తెచ్చి పెట్టుకున్నాం. అంతా నింపేస్తాను, ఇప్పుడు అది క్లియర్ చేసేస్తాం. ఈ స్నాక్స్ అన్నీ తీసేసి, ఇది ఎలాగో మనకు అంత తిండి సెక్షన్ అనమాట. ఈ స్నాక్స్ అన్నీ ఇంట్లో పెట్టుకుంటాను. ఓ మై గాడ్, ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి తెలుసా. ఈ డెకరేషన్కే సగం డబ్బులన్నీ పెట్టాను. భలే ఉంది, ముచ్చటేస్తుంది. బాగుందా? సో దీనికి కూడా లైటింగ్ పెట్టేస్తాను. 3, 2, 1 here we go. And next అయ్యో ఎంత ముద్దుకుంది. ఇంకా నాకు ఇంకొక ప్లాన్ ఉంది, అది చాలా టైం పట్టిద్దిలే. అది అయిపోయాక నేను తర్వాత ఎప్పుడైనా మీకు షార్ట్స్లో చూపిస్తా. లైక్ అంటే మోటివేషన్ థాట్స్ ఏవైనా లైక్ మనం రెగ్యులర్గా చూస్తూ వింటూ ఉంటే మనకి బ్రెయిన్లో నాటుకుపోతాయి. ఒకసారి చదివేసి ఒకసారి చూసేసి అంత ఈజీగా గుర్తుండదు, మర్చిపోతాం. సో కొన్ని లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ నోట్ చేసుకొని ఇక్కడ ఈ వాల్కి ఏంటి అంటే నేను పడుకున్నప్పుడు ఆ వాల్కి నాకు అలా కళ్ళెదురు కనపడాలన్నమాట అక్కడ. సో ఆ వాల్కి ఈ వాల్కి పైన ఇంకా అదంతా నీట్గా నేను హ్యాండ్ రిటర్న్తో నాకు కావాల్సిన కోట్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అవన్నీ కూడా ఏవేంటి మర్చిపోకూడదు, నాకు రెగ్యులర్గా చూడాలి, లైఫ్లో నేను మెయింటైన్ చేయాలి, నాకు కావాలి అనుకున్నవని రాసి మొత్తం ఈ రూమ్లో మొత్తం అంతా అంటించేస్తాను. అది బాగున్నా బాగాలేకపోయినా నాకు పెద్ద పెద్ద అక్షరాలతో నీట్గా రాసుకొని పెట్టుకుంటాను. బికాస్ నా రూమ్లోకి ఎవరు రారు, అవి వీడియోలో కూడా పడవు అనమాట అలాగా. సో నాకు ఇంతవరకు బాగుంది కదా. నా బెడ్రూమ్ ఆల్మోస్ట్ అయిపోయింది, 90% అయినట్టే. ఇంకో 10% అవన్నీ అంటించేస్తే డన్. ఆ నెక్స్ట్ బయట కొంచెం ఉంది, అది కూడా ఫినిష్ చేసేస్తా. సో ఫైనల్లీ ఇన్ని రోజులు కష్టపడిన తర్వాత నా రూమ్ రెడీ. 90% అయిపోయింది. ఇంకొక 10% అది ఎప్పటికీ అయిద్దో, అది అయ్యేలో మళ్ళీ ఎక్కడ కదిలిపోతాయో అని ముందు వీడియో తీసి చూపించేసిన. ఆ 10% అది ఇంకా అది కొంచెం టైం టేకింగ్ వర్క్ అనమాట. అది అయ్యాక అది చూపిస్తాను. సో అప్పటి వరకు ప్రజెంట్ ఆల్మోస్ట్ నేను అనుకున్నవన్నీ ఫినిష్ అయిపోయినాయి కాబట్టి ఐ విల్ షో యూ ఫైనల్ లుక్ ఎలా ఉంది అని. ఫస్ట్ నుంచి ఓపిక్గా చూసారు కదా, సో ఇంతవరకు చూసి ఫైనల్ అవుట్లుక్ చూడకపోతే ఎలా. ఇప్పుడు చూపిద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఓకే, రూమ్ ఎంట్రన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. కమ్. సో ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఫస్ట్ ఇలా రాగానే డోర్కి ఎంట్రన్స్ హోమ్ అంటే ఇచ్చాం కదా. ఎస్, అండ్ దెన్ ఇలా వచ్చి ఓపెన్. ఇలా ఓపెన్ చేయగానే ఇది యాక్చువల్లీ హీటర్. సో ఇది మ్యాండేటరీ ఉంది. దీని మీద ఇప్పుడు సమ్మర్ కాబట్టి హీటర్ యూజ్ చేయం కాబట్టి ఇవి పెట్టాను. లేదు అంటే తర్వాత ప్లేస్మెంట్ వేరే చోటకి మారుస్తాను. అంతవరకు ప్రజెంట్ ఇది మన డైలీ వర్క్స్. అండ్ కమింగ్ టు దిస్ వాల్, స్లో లుకింగ్ చూడండి ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్గా. ఈ 3 స్టెప్స్ బాగా కుదిరాయి. అండ్ నెక్స్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఇది మన కెఫెటేరియా అనమాట. ఈ టేబుల్ పైన కూర్చొని ఈవినింగ్ టైం మంచిగా కాఫీ తాగుతూ అలా బయటకు వ్యూ ఎంజాయ్ చేస్తాము. సో కాఫీ తాగడం అయిపోయాక కావాలి తినాలనిపిస్తుంది స్నాక్స్. ఇందులో స్నాక్స్, ఇదంతా స్నాక్స్ టేబుల్, అవన్నీ స్నాక్స్ పికిల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈ వాల్కి ఇక్కడ ఇది పెట్టాను గీత ఇచ్చిన హ్యాంగర్. అండ్ నెక్స్ట్
ఈ అద్దం నాకు ప్లేస్మెంట్ అర్థం కావాలి. యాక్చువల్లీ ఇక్కడ పెట్టి అద్దం కూడా డెకరేట్ చేద్దాం అనుకున్నా ఇక్కడ కానీ, లేదా ఈ కొంచెం ఈ స్పేస్లో కానీ పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. కానీ ఏంటంటే రెడీ అయ్యేటప్పుడు గెట్ రెడీ వీడియోస్ చేసేటప్పుడు సో అంత దూరం థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి రెడీ అవ్వాలంటే కష్టం కాబట్టి ఇక్కడే ఉంచేసాను. లైక్ మనకు చూడడానికి అందంగా కంటే కూడా మనకి కంఫర్ట్గా ఉండడానికి వాడుకోవడానికి బాగుండాలి కదా రోజు వాడేవి. సో అందుకని ఈ అద్దం ఇక్కడే ఉంచేసాను. ఇక్కడే మనకు మంచిగా బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇలా రెడీ అవ్వడం అనమాట. ఇది మొన్న అక్కడ తెచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వ్యూ భలే ఉంటుంది నా విండోలో నుంచి. అండ్ బుజ్జి డస్ట్బిన్ అక్కడే పెట్టాను. దూకొని జుట్టు ఏమైనా చిన్న చిన్న పూజ చేసుకొని అంతా చెత్త అంతా కూడా అక్కడ పెట్టేద్దాం. యాక్చువల్లీ ఈరోజు పూజ చేశారు తెలుసా, సాయిబాబా కొత్త డ్రెస్ చేశా చూడండి. మీరు కూడా దండం పెట్టుకొని మీ గురించి కూడా కోరుకున్నాను. కొత్త డ్రెస్ వేసి మంచిగా కిరీటం పెట్టి మంచిగా పూజ చేశాను ఈరోజు. అండ్ కమింగ్ టు మై 4 friends, Kavirti. This is how room looking. And now to beautifully bedroom. Come, let's open. 3, 2, 1. బాగా నచ్చినట్టు చాలా కష్టపడి ఆర్గనైజ్ చేసుకున్నా. ఎంత కంఫర్ట్గా ఉందంటే మొత్తం ఆర్గనైజింగ్ అయిపోయాక నాకు ఇంక ఇప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. మోర్ ప్రొడక్టివ్గా వర్క్ చేస్తుంది. సో మొన్న ఈ ఫ్లవర్స్ చూపించలేదు మీకు. ఇక్కడ ఫ్లవర్స్ పెట్టాను. This arch and lights. Most loving part is this cute little, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. బాగా సెట్ చేసుకున్నాం కదా మంచిగా. పైన ఆక్సిజన్ కోసం, ప్లాంట్ స్మెల్ కోసం, క్యాండిల్స్, బుక్స్ అండ్ సీట్స్, నైట్ స్కిన్ కేర్, ఎవ్రీథింగ్. ఆ కొంచెం స్పేస్లో హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేసా. సో ఇది మార్నింగ్ వ్యూ. నైట్ వ్యూ అయితే మంచిగా ఇవన్నీ లైట్స్ ఆన్ అయిపోతాయి గైస్. ఇది లైట్, అది లైట్, అది లైట్, ఇది లైట్, బయట డోర్కి లైట్, అన్ని లైట్. ఇంకా మనం బెడ్రూమ్ డిస్కో లైట్స్ చూపించే కదా, అవి ఒకటి పెట్టాలి. అండ్ నెక్స్ట్ పేపర్స్తో ఇంకా చిన్న చిన్న వర్క్ ఉంది. అది నిదానంగా అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చేస్తాను. సో అందుకోసం అది అయిన తర్వాత నేను మీకు షార్ట్స్లో అప్డేట్ ఇస్తాను. సో ఇంతవరకు వీడియో చూసినట్టయితే నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి వీడియోని హైప్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా, ఏ ప్లేస్ ఎలా మారిస్తే బాగుంటుంది అన్నీ కూడా నాకు కామెంట్స్లో చెప్పండి, చేంజ్ చేసేస్తాను. అదే చేత వీడియో లైక్, షేర్, కామెంట్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అంటే మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ స్టే ట్యూన్. కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్.